Thanks for watching BVR TV News. హ్యాపీ న్యూ ఇయర్ 2026. నిజంగా ఈ 2026లో ఇది రెండో ఇంటర్వ్యూ. ఇప్పుడు నిజంగా గొప్ప వ్యక్తులండి మనతోని. ఒక అద్భుతమైన గొప్ప వ్యక్తి డాక్టర్ కాయితా వెంకటి గారు మనతోనే ఉన్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు, ఇది అందరికీ తెలుసు. ఇదే కాన్స్టిట్యూషన్ని చాలా సరళంగా, చాలా అద్భుతంగా అర్థమయ్యే రీతిలో ఎక్కడ కూడా వర్డ్స్ చేంజ్ కాకుండా అవే వర్డ్స్తోని తెలుగు అండ్ ఇంగ్లీష్లోకి చాలా అద్భుతంగా వీరు రాశారు. నిజంగా యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ రావడానికి గల కారణం ఏంటిది? ఇంత అద్భుతంగా, ఇంత సరళంగా, ఇది నాకు తెలిసి 328 పేజీలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడ కూడా వర్డ్ ఏది కూడా మిస్ కాలేదు, చేంజ్ కాలేదు. కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి వర్డ్ ఇందులో ఉంది. సో ఇంత అద్భుతంగా, ఇంత సరళంగా వీరు రాయడానికి గల కారణం ఏంటిది? సో ఇదే ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్లీ ప్రతి ఒక్కరి దగ్గర కాన్స్టిట్యూషన్ బుక్ అనేది ఉండాలి. మీ ఇంట్లో ఉందా? ఎస్, కాన్స్టిట్యూషన్ బుక్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో కాన్స్టిట్యూషన్లో యాక్చువల్లీ ఏముంది, ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారు? నమస్తే అండి వెంకట గారు. ఈరోజు కొత్త సంవత్సరము 4 జనవరి 2026. ఈ సందర్భంగా ప్రేక్ష మహాశైవులందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, అభినందనలు. అదేవిధంగా ముఖ్యంగా బీవీఆర్ ఛానల్, ముఖ్యంగా వెంకట గారు ఆ ఛానల్ ద్వారా వాయిస్ కొరకు రావడం జరిగింది. వారి యాజమాన్యానికి, వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ప్రప్రథమంగా మన కాన్స్టిట్యూషన్ పరంగా అంబేద్కర్ గారి గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయడం జరిగింది. ఆ రాజ్యాంగ పరిషత్తులో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి పరిపాలన చేసుకోవడానికి కొరకు చట్టాలు, పరిపాలన నియమావళి గురించి ఒక రాజ్యాంగం అవసరం పడింది. ఆ రాజ్యాంగాన్ని మరి ఎవరు రాయాలన్నటువంటి మీమాంస అప్పుడు మన నాయకులు, అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఉండేది, హోమ్ మినిస్టరు వల్లభాయ్ పటేల్ గారు ఉండేది. వీళ్ళు బాగా సుదీర్ఘంగా ఆలోచన చేసి మరి మనకు స్వాతంత్రం 1947 15 ఆగస్టు నాడు వచ్చింది కదా, మరి మనము మన దేశ పరిపాలన కొరకు రాజ్యాంగం రాయాలి కదా, మరి ఎవరు రాస్తారు అనేటువంటి సందర్భంలో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ప్రపంచ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ సర్ ఐవర్ జెన్నింగ్స్ తోటి రాయించాలని వారు మొదలు నిర్ణయించారు. అయితే ఆ క్రమంలోనే నెహ్రూ గారు, పటేల్ గారు, వీళ్ళిద్దరూ సర్ ఐవర్ జెన్నింగ్స్, ఇది వరల్డ్ ఎక్స్పర్ట్స్, కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ దగ్గర సంప్రదించగా వారు ఏమన్నారంటే, భారతదేశంలో విజ్ఞాన సంపన్నుడు, ప్రపంచ మేధావి, న్యాయశాస్త్రంలో కోవిదుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీ దగ్గర ఉన్నారు కదా, వారితో మీరు రాజ్యాంగం రాయించండి. కొన్ని సందర్భాల్లో నేను చాలా రాజ్యాంగాలు రాశాను, కానీ నాకు ఎప్పుడన్నా సందేహాలు కనుక వస్తే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి నా సందేహాలను నేను నివృత్తి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ భారత రాజ్యాంగాన్ని కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ తోటి రాయించాలని సలహా ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే నెహ్రూ గారు, పటేల్ గారు, అప్పుడు గాంధీ గారు ఉన్నారు, గాంధీ గారి దగ్గర పోయి సంప్రదించడం జరిగింది. సార్, మేము ఆలోచన చేశాము, కానీ వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వారితో రాజ్యాంగం రాయాలని చెప్పారు. మరి మీ అభిప్రాయం ఏంటంటే, ఆయన సంతోషపడి గాంధీ గారు మన విజ్ఞాన సంపన్నుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ నాట్ ఓన్లీ దట్ ఈజ్ ఏ ఎక్స్పర్ట్, అంటే ఇంగ్లీష్లో మహా గొప్ప పాండిత్యం కలిగినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు కదా, వారితో రాయించండి అని చెప్పడము. అప్పుడు ఈ విషయాన్ని రాజ్యాంగ పరిస్థితులు డిస్కస్ చేయడము,
రాజ్యాంగ పరిషత్తు 1947 ఆగస్టు 29 నాడు ఒక డ్రాఫ్టింగ్ కమిటీని వేయడం జరిగింది. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ రాజ్యాంగాన్ని రాయాలి. అయితే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నియమించడం జరిగింది. అందులో వీరితో పాటు 7 సభ్యులు ఉన్నారు. ఆ 7 ఎవరంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, గోపాలస్వామి అయ్యంగార్, డిఎం మున్షి, డిపే ఖైరాన్, సాదుతుల్లా, వీటితోటి 7 సభ్యులతోటి రాజ్యాంగ రాయడానికి డ్రాఫ్ట్ కమిటీని నిర్మించడం జరిగింది. అయితే ఈ 7 కూడా ఈ ఒకళ్ళు 2 సభ్యులు మాత్రం ఎప్పటికీ అనారోగ్యంతో ఉండేవారు. ఒకతను అమెరికాలో ఉండేవాడు. అయితే ఆ సందర్భంలో ఈ రాజ్యాంగాన్ని రాసేటువంటి ఈ బాధ్యత అంతా బాబాసాహెబ్ అంబేద్కర్నే నేనే పడడం జరిగింది. కాబట్టి ఆ 7లో 6 కూడా పెద్దగా ఈ రాజ్యాంగం రాసే దానిలో వారు సహకరించినటువంటి పరిస్థితి. అయినా కానీ ఎన్నో శ్రమలు, రాత్రింబవళ్ళు, ఆర్నిషలు కష్టపడి దాని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ భారత రాజ్యాంగాన్ని, ఈ మంచి అవకాశం నాకు ఏదైతే ఈ రాజ్యాంగాన్ని దేశానికి పెద్ద గొప్ప దేశానికి రాజ్యాంగం రాసినటువంటి అవకాశం నాకు దక్కింది కాబట్టి అని ఒక తాపత్రయంతో రాజ్యాంగాన్ని గొప్పగా రాసి మనకు అందించడం జరిగింది. చాలా నిజంగా అంబేద్కర్ గారు అంటే వారికి సహకరించకపోయినప్పటికీ వారు చాలా కృషి అనేది నిజంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఈ బుక్ రాశారు కదా, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్లో రాశారు కదా. సో తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఇప్పటిదాకా నాకు తెలిసి ఎవరు రాయలేదు, మీరే ఫస్ట్ టైం రాశారు. ఏంటి రాయడానికి రీజన్ ఏంటి సార్? యాక్చువల్లీ వెంకట గారు, భారత రాజ్యాంగంలో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చాలా పుస్తకాలు వచ్చినాయి. అయితే ఎవరైతే తెలుగులో రాస్తారో కేవలం ఆర్టికల్స్ అని తెలుగులో రాసి వివరణ తెలుగులో ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ పుస్తకంలో కేవలం ఇంగ్లీష్ ఆర్టికల్సే ఉంటాయి, ఇంగ్లీష్ దానిలో వివరణ జరిగింది. కానీ మన దేశంలో విద్యావంతులు ఎవరైనా కానీ అందరు చదవాలంటే ఇంగ్లీష్, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్, మరి ఆర్టికల్గా ఇంగ్లీష్లో రాశాను, అధికరణ రూపంలో తెలుగులో రాయడం జరిగింది. ఎందుకంటే ఇంగ్లీష్ వచ్చిన వారు, భాష వచ్చిన వారైనా, తెలుగు భాషలో వచ్చేవారైనా అందరికీ అనుకూలంగా ఉండాలండి. మొత్తం ఆర్టికల్స్ 395 ఆర్టికల్స్ నేను ఈ పుస్తకంలో ఇంగ్లీష్ అండ్ తెలుగు రాసి తెలుగులో వివరణ ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఇదే కాన్స్టిట్యూషన్ మీరు రాశారు కదా మొత్తం. ఓకే, ఉన్నదాన్నే రాశారు, మీరేం చేంజ్ చేయలేదు. మీరు గమనించినవి అంటే బ్రీఫ్గా గమనించినవి ఏంటిది? భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉన్నవి. 395 ఆర్టికల్స్ ఉన్నవి. ఇంకోటి ఏంటంటే 12 షెడ్యూల్స్ ఉన్నవి, 22 పార్ట్స్ ఉన్నవి. అయితే ఇప్పుడు 24, 25 ఈ మధ్యలో 2 యాడ్ చేశారు. ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగంలో ఇమిడి ఉన్నవి. సరే, ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో 22 భాగాలు ఉన్నాయి. ఆ 22 భాగాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ భాగాలు ఎన్ని ఉన్నాయి సార్? సరే, రాజ్యాంగంలో 22 భాగాలు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ పరంగా అన్ని ముఖ్యమైనవి, కానీ అతి ముఖ్యమైనటువంటి భాగాలు రెండింటిని మనం తీసుకోవచ్చు. ఒకటి రాజ్యాంగంలో 3వ భాగము ఫండమెంటల్ రైట్స్, వాటిని ప్రాథమిక హక్కులు అంటారు. ఇంకో రెండవది రాజ్యాంగంలో 4వ భాగము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ అని ఒకటి ఉంటుంది. అంటే రాజ్య విధానపు ఆదేశిక సూత్రాలు అంటారు దాన్ని. ఈ 2 ముఖ్యమైనటువంటి భాగాలు, 3వది 4వది. 3వ భాగంలో ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అంటే పౌరులకు అన్ని రంగాలలో, అన్ని విధాలలో పౌరులకు కల్పించినటువంటి హక్కులు దాదాపు ఈ ఆర్టికల్స్ దాదాపు 23 దాకా ఉంటాయి. అందులో 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్, దాన్ని మనం విభజించవచ్చు.
ఫండమెంటల్ రైట్స్ అంటే ఆర్టికల్ 14 అనుకున్నాము. ఆర్టికల్ 14 ఏముంటుంది, ఎవ్రీ సిటిజన్ ఈక్వల్ బిఫోర్ ది లా అని ఉంటుంది. ప్రతి పౌరుడు చట్టం ముందు సమానమే. నెంబర్ ఆర్టికల్ 4. ఆర్టికల్ 15 ఉంటుంది, కుల, మతము, జాతి, లింగము, నివాస స్థలము అనేటువంటి వివక్షణ ఉండటానికి వీలు లేదు. అన్ని వనరులు, ప్రభుత్వం యొక్క వనరులు అన్ని వీళ్ళు స్వతంత్రంగా అనుభవించవచ్చు. ఆర్టికల్ 15. ఆర్టికల్ 16 ఉన్నది. ఆర్టికల్ 16 ఏమని చెప్తుందంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వబడుతుందని చెప్తుంది. ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే అస్పృశ్య నివారణ, అన్టచబుల్స్, ఎరాడికేషన్ అన్టచబుల్స్ అని చెప్తుంది. ఆర్టికల్ 18 ఏం చెప్తుందంటే బిరుదులను రద్దు చేయడం, బిరుదులను ఇవ్వకూడదని చెప్తుంది. ఆర్టికల్ 19 ఇది ముఖ్యమైనటువంటి ఆర్టికల్. వాక్ స్వాతంత్రము, భావ స్వాతంత్రము, నివసించే స్వాతంత్రము, మన ఇష్టమున్న మతాన్ని స్వీకరించే స్వాతంత్రము, మన ఇష్టం వాణిజ్యం చేసే స్వాతంత్రము, ఇన్ని దాదాపు 6 కార్యంతో పౌరునికి ఈ దేశంలో పౌరుడు ఎక్కడైనా నివసించే స్వాతంత్రం, ఇవన్నీ ఆర్టికల్ 19లో చెప్పబడుతుంది, పొందపడుతుంది. ఆర్టికల్ 20 ఒక నేరస్తుడు నేరం కన్నా ఎక్కువ శిక్షించడానికి ప్రొటెక్షన్ ఇవ్వబడుతుంది. ఆర్టికల్ 21 ఇది ఇట్స్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ మానవునికి జీవితానికి ప్రొటెక్షన్, మానవుడు గౌరవంగా బ్రతికేటువంటి హక్కు కల్పిస్తుంది ఈ రాజ్యాంగం. 21A విద్యా హక్కు కల్పించి, అంటే ప్రతి పౌరుడు, ఈ దేశ పౌరులందరికీ విద్యా హక్కు, అంటే ప్రతి వారికి విద్యను ఇచ్చేటువంటి అవకాశం కల్పిస్తుంది 21A. 22 ఏం చెప్తుందంటే ఈ రాజ్యాంగంలో ఎవరినైనా అరెస్ట్ చేసినా కానీ, డిటెన్ చేసినా కానీ వాళ్ళు ఏం నేరం చేసిందో వాళ్ళకు ముందు తెలిసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇమ్మీడియట్ 24 గంటల్లో మళ్ళీ నియరెస్ట్ మేజిస్ట్రేట్ దగ్గర అతన్ని మనం ప్రెజెంట్ చేయాలి. ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే మానవుల క్రయ విక్రయాల నిషేధం చెప్తుంది, బానిసత్వం నిషేధం చెప్తుంది. ఆర్టికల్ 24 ఏం చెప్తుందంటే బాలురు ఎవరైతే ఉంటారో, 14 సంవత్సరాల కింద వారు ఎవరైతే ఉంటారో ఫ్యాక్టరీలో ఎలాంటి ఉద్యోగము చేసుకోవడానికి వీల్లేదు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆర్టికల్ 25 నుంచి 20 ఏంటంటే మత స్వాతంత్రం చెప్తుంది. ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే పౌరుడు ఏ మతాన్ని స్వీకరించవచ్చు. ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే పౌరుడు ఏ మతాన్ని కూడా ప్రచారం చేసుకోవచ్చు. 28 ఏం చెప్తుందంటే ఏ మతాన్ని కూడా నువ్వు డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు. ఆర్టికల్ 29 ఏం చెప్తుందంటే సంస్కృతి పరంగా మైనారిటీకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆర్టికల్ 30 ఏం చెప్తుందంటే మైనారిటీ విద్యా సంస్థలు, కొన్ని సంస్థలు పెట్టుకోవచ్చని. ఈ విధంగా ముఖ్యమైనటువంటి ఆల్స్కట్లు ఫండమెంటల్ రైట్స్, అంటే ప్రతి పౌరుడు అన్ని విధాలు కూడా స్వేచ్ఛగా జీవించేటువంటి అది చెప్తుంది. ఇప్పుడు దగ్గర మీరు చాలా ఆర్టికల్స్ చూడకుండా చెప్పారు. అంటే మీరు ఇది ఎన్ని రోజుల్లో రాసిల్లు సార్? ఇది ఒక 1 మంత్ 2 మంత్స్ నుంచి ఇదే పరిశోధన చేస్తూ రాస్తూ పోతున్నా సార్. మీరు ఎన్ని బుక్స్ చదివారు సార్? సరే, చాలా చదివాను. రాజ్యాంగంలో ఇంగ్లీష్ పుస్తకాలు కూడా కొన్ని ఉంటాయి కదా. సరే, ఇంకోటి ఏంటంటే ఈ రాజ్యాంగం తెలుగు పుస్తకాలు కూడా చాలామంది రాశారు. అందులో ముఖ్యంగా పడాల రామరెడ్డి గారు కూడా రాశారు. ఈ మన సమాంతర వరుణ్ వాళ్ళ సంస్థ కూడా లక్ష్మణ గారు రాశారు. ఇవన్నీ తెలుగులో నేను చదివాను, ఇంగ్లీష్ చదివాను, ఇంకా కొన్ని వేరే చదివాను. ఇవన్నిటి నేను బాగా ఆలోచన చేసి ఇంగ్లీషు పుస్తకంలో కేవలం ఇంగ్లీషు ఆర్టికల్స్ తోటి దాని వివరణ అట్నే ఉన్నది, తెలుగులో ఉన్నది. కానీ నేను రాసిన దానిలో సార్ ఇంగ్లీష్ ఆర్టికల్స్ అన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి 395 ఆర్టికల్స్ను ఇంగ్లీష్లో రాశాను, తెలుగులో రాశాను, వేరే మాత్రం తెలుగులో ఇవ్వడం. అది ఒకటే కొత్త వరుడిగా నేను భావిస్తాను. సార్, నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే అన్ని రాసిళ్ళు అయినా కూడా 328 పేజీలు వచ్చినాయి. అందరిదేమో అబోవ్ 500, 600 ఉంది. అంటే మీరు ఏమన్నా తగ్గించిల్లా? అయితే రాజ్యాంగ పరంగా ఎవరికి ఏ రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఏదైతే ఉన్నదో బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు.
అది తగ్గించడానికి ఎవరికీ వీలు లేదు. ఈవెన్ సింగిల్ వర్డ్స్ వీ కెనాట్ చేంజ్. అంతే అంతే. బట్ ద థింగ్ ఈజ్ ఓన్లీ, కాకపోతే ఏంటంటే కొందరు సరే ఉపద్ఘాతమని వాళ్ళ ఇష్టమైన వాళ్ళతో రాయించుకోవడం అని జరుగుతుంది కదా. నేను మాత్రం అట్లా చేయడం లేదు. కేవలము ప్రొఫెసర్ గాలి వినోద్ ఆయనే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసరు, ఆయన డీన్, మన లా కాలేజ్ డీన్ కూడా, ప్రిన్సిపల్ కూడా. ఆయనతోటి మాత్రము ఒక ముందు మాట రాయించింది. ఇంకోటి అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షుడు మన తెలంగాణకు డాక్టర్ పల్లేరు వీరస్వామి గారితో కూడా కొన్ని అభినందన మాటలు రాయించుతున్నాను. నా మాట ఈ ముగ్గురు మాత్రమే ఇలా ఇన్కార్పొరేట్ చేస్తున్నాను. ఇవన్నీ రాజ్యాంగానికి సంబంధించినవి కానీ ఏముంటాయి కాబట్టి వేరే పుస్తకాలలో వేరే రాయించారు, అది వేరే. కానీ బట్ ఈ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మాత్రం ఎవ్వరు కూడా మార్చడానికి వీల్లేదు, మార్చలేరు కూడా. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ గురించి ఒక మాట తరచుగా వినిపిస్తూ ఉంది. ఈ క్వశ్చన్ మీకు అడగాలనుకుంటున్నా. ఎందుకంటే మీరు కాన్స్టిట్యూషన్ రాసిల్ అంటే ఉన్నదాన్ని మీరు తెలుగులో ఇంగ్లీష్లో చాలా చక్కగా అర్థమయ్యేటట్టుగా మీరు రాసిల్లు, ఆర్టికల్స్ రాసిల్లు మీరు. కాబట్టి సేవ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఒక వర్డ్ తరచుగా వినిపిస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ బుక్ను పట్టుకొని ఎక్కడ పోతే అక్కడికి తిరుగుతూ ఉన్నారు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మీకేమో అర్థం అవుతా ఉంది సార్. ఒక సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, రాజ్యాంగం ఎవరు రాసినైనా కానీ రాజ్యాంగాన్ని కనుక ఇంప్లిమెంట్ చేసేటువంటి పాలకులు కనుక మంచి వాళ్ళు ఉంటే ఆ రాజ్యాంగం మంచిగానే గుర్తింపబడుతుంది. రాజ్యాంగం ఎలా ఉన్నా పరిపాలించేవారు చెడ్డవారు అయితే ఆ రాజ్యాంగం చెడ్డగానే గుర్తించబడుతుంది. అందుకొరకు ఈ రాజ్యాంగం ప్రపంచ దేశాల కన్నా అత్యుత్తమైనటువంటి విశిష్టమైనటువంటి సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు. ప్రపంచంలో ఇంత పెద్ద రాజ్యాంగం నీకు ఏ దేశంలో కనబడు. అమెరికా తీసుకుంటున్న వాళ్ళు చిన్న రాజ్యాంగం, అది కేవలం థామస్ జాఫర్సన్ అనేటువంటి అమెరికా రాజ్యాంగం రాశారు. అది చిన్న రాజ్యాంగము, ఓన్లీ 40 పేజెస్ ఉంటుంది, ఓన్లీ 4 monthsలో రాశారు. ముఖ్యంగా ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ఎక్కువ దాన్ని చేశాడు. అదేవిధంగా కెనడా చాలా రాజ్యాంగాలు, అన్నిటికన్నా పెద్ద రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగం డీటెయిల్గా మన దేశంలో వివిధ ప్రాంతాలు, వివిధ జాతులు, వివిధ మతాలు, వివిధ కులాలు, ఇవన్నిటిని అన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ అనుకూలమైన రాజ్యాంగం రాయడం జరిగింది. అందుకే దాదాపు ఈ రాజ్యాంగం రాసి 75 సంవత్సరాలు అవుతుంది కదా సార్. అందుకే మన రాజ్యము మంచి పరిపాలనతో ఈ రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతుంది కాబట్టి సుభిక్షంగా నడపబడుతుందని భావించవచ్చు. అదే దీంతో మన దేశానికి రాజ్యాంగము వచ్చిన కొన్ని దేశాలు కూడా స్వతంత్రమైనవి, వాటి కూడా రాజ్యాంగాలు వాళ్ళు ఎన్నోసార్లు, ముఖ్యంగా సరే ఎగ్జాంపుల్ పాకిస్తాన్ అనుకోండి, బంగ్లాదేశ్ అనుకోండి, కొన్ని దేశాలు ఉన్నాయి, అన్ని రాజ్యాంగాలు ఎన్నోసార్లు మార్చారు. బట్ ఈ రాజ్యాంగం మాత్రం 75 సంవత్సరం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ ప్రజలకు అనుకూలంగా రాశారు కాబట్టి ఇప్పటికి ఇది మన కొనసాగుతుందని భావిస్తున్నాను. అంటే సేవ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఏదైతే తరచుగా వినిపిస్తుంది, అంటే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అనే దాని అర్థం. సేవ్ ద ఈ రాజ్యాంగ రక్షించండి అని ఎందుకు ఇప్పుడు ఆ స్లోగన్స్ వస్తున్నాయంటే, మీరు ఇప్పుడు ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వము 2014 రావడం జరిగింది. దాదాపు 11 ఏళ్ళు అవుతుంది ఈ రోజు వరకు. అయితే ఈ రాజ్యాంగము మీకు కొంచెం చెప్పాలి దయచేసి. ఈ రాజ్యాంగం రాసినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ సావర్కర్ కానీ గాల్వాకర్ కానీ వీళ్ళందరూ ఈ రాజ్యాంగము వెస్టర్న్ కంట్రీకి సంబంధించినట్టు వెస్టర్న్ పంతాలు రాశారు, ఇది రాశారు కాబట్టి అది మేము అంగీకరించమనేటువంటి ప్రస్తావన కూడా తెచ్చారు అప్పుడు. ఓకే, తెచ్చినైతే ఆ విధంగా అయితే ఇంకోటి మన ఫ్లాగ్ ఏదైతే మన జాతీయ జెండా ఉందో ఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకోలేదు దాన్ని. కొన్ని వేల వరకు వాళ్ళు ఫ్లాగ్ హాస్టింగ్ చేయలే. కాకపోతే ఏంటంటే సరే సేవ్ ద కాన్స్టిట్యూషన్ అని ఎందుకు రాజీవ్ గాంధీ కానీ చాలామంది ప్రజా సంఘాలు కానీ లేకుంటే దళిత సంఘాలు కానీ వీళ్ళన్నీ చాలామంది ఒక సెమినార్లు పెట్టడము పెద్ద పెద్ద మీటింగ్లు చేస్తున్నారు. ఎందుకంటే
బీజేపీ వాళ్ళు వాజ్పేయి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేశారు. అప్పుడు వెంకట చెల్లయ్య అని ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిని ఒక కమిటీ వేసి దానికి అరుణ్ శౌరి ఇంకా కొంతమంది బీజేపీ వాళ్ళను వేసి ఒక 7 మందితోడు 9 మందితోడు అది సంఘం వేశారు దీన్ని మార్చాలని. బట్ వెంకట చెల్లయ్య గారు ఎవరైతే దీనికి చైర్మన్గా వేశారో ఈ రాజ్యాంగంలో ఈవెన్ ఒక వర్డ్ కూడా చేంజ్ చేసిన వీల్లేదని ఈ రాజ్యాంగం అజితీగా ఉండాల్సిందే భారతదేశం కానీ అప్పుడు సబ్మిట్ చేయడం గవర్నమెంట్. అప్పుడు బీజేపీ ప్రభుత్వం వాజ్పేయి ప్రభుత్వం కాము ఉన్నారు. ఈ మధ్యలో మోడీ ప్రభుత్వం వచ్చింది కదా, అయితే ఈయన కూడా దీన్ని కొంచెము అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చిన బీజేపీ కదా, కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కొంచెం మార్చిపోయి చేయాలన్నటువంటి ఆలోచన వల్ల మొదటి నుంచి ఇప్పటి కూడా ఉన్నది. కాబట్టి ఈ రాజ్యాంగంలో కొన్ని ఇంపార్టెంట్ దానిలో సవరణ ద్వారా చేస్తున్నారు. అందుకొరకు దాన్ని గ్రహించి మన కాంగ్రెస్ అయితే మన రాహుల్ గాంధీ మంచిదేనా సార్, సవరణ మంచిదేనా? సవరణ రాజ్యాంగంలో సవరణ చేసుకోవడానికి అవకాశం ఉంది 368 ఆర్టికల్స్ ప్రకారం. ఇప్పుడు సవరణ ఏదైతే చేస్తున్నారో అది మంచిదే కాదు, వాళ్ళు చాలా సవరణ చాలా అంటే ఈ రాజ్యాంగంను దీన్ని దీన్ని లిక్విఫైడ్ చేయాలని అంటే ఈ రాజ్యాంగంలో కొన్నిటిని మార్పు చేయాలని ఆలోచన చేస్తున్నారు. అది మంచిది కాదు. ఇదే రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగే మన దేశానికి మన శ్రేయస్కరమని భావిస్తూ వీళ్ళందరూ అంటే ఈ రాజ్యాంగాన్ని రక్షించండి వాళ్ళు ఈవెన్ పార్లమెంట్లో కూడా మన ఏది రాహుల్ గాంధీ గారు కూడా బాగా చేస్తూ జరుగుతుంది. సార్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ తరచుగా ఒక మాట అంటున్నారు. ఆ పదం ఏంటిదంటే సనాతన ధర్మం. సార్ ఇక్కడ సనాతన ధర్మంకిను మన కాన్స్టిట్యూషన్కి తేడా ఉందా లేకుంటే రెండు ఒకటేనా? ఉన్నది సార్, చాలా ఉన్నది, చాలా ఉన్నది. అవునా? సనాతన ధర్మం అది, ఆధునిక ధర్మం ఇది. మనదేమో ఇప్పుడు ఆధునిక ధర్మం ఇది. అంటే ఒక మాటలో చెప్పాలంటే సనాతన ధర్మం అది. సరే, సనాతన ధర్మం ఎందుకు అంటున్నారో చెప్తాను, ఈ ఆధునిక ధర్మం ఏంటో నేను చెప్తాను. చెప్పండి. సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా శూద్రుడి కిందనే వేస్తారు. సరే, ఇంకోటి సనాతన ధర్మం అంటే మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి చెప్పబడిన కొన్ని సిద్ధాంతాలు సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మం అంటే చెప్తాను సార్. ఇప్పుడు సనాతన ధర్మం అంటే సతి సాగమనం ఉన్నది. అంటే భర్త చనిపోతే భార్యను కూడా ఆ మండేటువంటి సజీవంగా దానం చేసేట్టు ఉంటుంది. అది సనాతన ధర్మం. అవునా? అది సనాతన ధర్మం. అయితే ఇంకా సనాతన ధర్మంలో శూద్రులకు విద్యా నిషేధము. శూద్రులు అంటే బీసీ కానీ, కమ్మ కానీ, కాపు కానీ, లేకుంటే రెడ్డి కానీ, వీళ్ళందరూ బీసీ కింద అంటే శూద్రుల కింద వేస్తారు. బీసీలు వీళ్ళు మనం కుణాలు అనుకుంటున్నాం కదా. ఈ 4 క్యాస్టులు శూద్రులు అంటే మనుధర్మ శాస్త్రం ఏం చెప్పిందంటే ఒక 4 వర్ణాలను విభజించింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అయితే వీళ్ళు బ్రాహ్మణుడు బ్రహ్మకు నెత్తి నుంచి పుడతాడని, క్షత్రియుడు భుజం నుంచి పుడతాడని, మన వైశ్యుడు తొడల నుంచి పుడతాడని, శూద్రుడు పాదం నుంచి పుడతాడని అని మనుధర్మ శాస్త్రం రాశారు. ఆ మనుధర్మ శాస్త్రంలో అయితే వీళ్ళు ఏంటంటే ఈ 3 కులాల వర్ణాలు ఏదైతే ఉన్నాయో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలకు ఈ శూద్రులు సేవ చేసే వర్ణంగా విభజించడం జరిగింది. మనవాడ అతడు వాడు. అయితే ఈ 3 కులాలకు వాళ్ళు బానిస చేసి వీళ్ళ యొక్క సుఖ సంతోషాల కొరకు వాళ్ళు ఉత్పత్తి కులాలు అయితేనేమి వ్యవసాయం చేసి అన్ని చేసి వీళ్ళకు సమకూర్చాలని రాశాడు. మనం శూద్రులు అంటే బీసీలు అందరూ వస్తారు, కుల వృత్తులు అందరూ వస్తారు, వస్తారు చెప్తాను అది అందరూ వస్తారు. ఈవెన్ అక్కడ అనుకుంటున్నాం కదా మన దేశంలో, మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాపు, కమ్మ, మన రెడ్డి, వాళ్ళు కూడా శూద్రుడు. అయితే పవన్ కళ్యాణ్ శూద్రుడే కదా. ఇంకోటి సనాతన ధర్మం ఇంకో 2 చెప్పినాక ఆయన ముచ్చట చెప్తా. ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మంలో ఆసనం మీద ఇప్పుడు ఆసనం అంటే ఇప్పుడు బ్రాహ్మణులు, క్షత్రియులు వాళ్ళు కూర్చున్నారు కాబట్టి శూద్రులు వచ్చి కుర్చీ మీద కూర్చుంటారు. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు అక్కడ కూర్చుండాలి. అదేవిధంగా ఈ సనాతన ధర్మం ఏంటంటే అంటే స్త్రీలకు కానీ శూద్రులకు కానీ వీళ్ళు వేదాలు కానీ వీళ్ళు చదువుకోవద్దు. చదువుకుంటే 4 కోసుడు
ఒకవేళ వింటే మాత్రం శ్రీశంభ శివలలో పోసేటువంటి సనాతన అది. అమ్మ. అది ధర్మం అని చెప్తారు వాళ్ళు. ఇది మను చెప్తాడు, మను ధర్మశాస్త్రంలో ఇంకోటి ఇంకో చాలా విచిత్రమైన ముచ్చట మీకు చెప్తాను. శూద్రుడు కనుక పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి కూతురు 3 రాత్రులు బ్రాహ్మణ్ దగ్గర ఉంచాల అని సనాతన ధర్మం చెప్తున్నది. దీని కొరకు బ్రిటిష్ వారి యొక్క పరిపాలన ఇంకా చాలా ఉన్నాయి. బ్రిటిష్ వారి యొక్క పరిపాలన వాళ్ళు కొన్ని చట్టాలు తీశారు. ఇవన్నీ చూసి ఏం చేయాలంటే, ఈ విద్య అనేది శూద్రులకు లేదు కదా, నిషేధం కదా. వాళ్ళు 1813 సంవత్సరం ఒక చట్టం తెచ్చారు. నిమ్న జాతులు కానీ అంటే శూద్రుడు కానీ అందరూ చదువుకోవచ్చు అని ఒక చట్టం తెచ్చారు. అదేవిధంగా 1819లో ఒక చట్టం తెచ్చారు. ఏదైతే వీళ్ళు అంటే శూద్రుడు వివాహం చేసుకుంటే వధమును 3 రాత్రులు అది అదే బ్రాహ్మణ్ దగ్గర పంపాలని రాశారు కదా మన ధర్మశాస్త్రంలో. అది సనాతన ధర్మము రాశారు. అది ఇంగ్లీష్ వాళ్ళు దానికి చట్టం తెచ్చారు. 1819లో చట్టం తెచ్చారు. అంటే ఇటువంటి నిషేధం చేశారు. అదేవిధంగా సరే నరబలి అని ఇవన్నీ చాలా చట్టాలు ఉన్నాయి, సనాతన ధర్మాలు ఉన్నాయి. అయితే ఇంకోటి సనాతన ధర్మంలో వాక్ స్వాతంత్రం లేదు, భావ స్వాతంత్రం లేదు, నివసించే స్వాతంత్రం లేదు. ఎక్కడో ఉంటే నివసించాలి. కాబట్టి ఇవన్నీ సనాతనం. అయితే ఒకటి మీరు పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ అనేది కాపు, ఆయన శూద్రుడే కదా. కాపు శూద్రుడే, రెడ్డి విలన్ శూద్రుడు అనుకున్నాం కదా, ఆయన శూద్రుడే. మరి ఆసనం మీద కూర్చుండొద్దని ఒక చట్టం తెచ్చారు వాళ్ళు. వాళ్ళ యొక్క ధర్మశాస్త్రం చట్టం అది, సనాతన ధర్మం. అంటే శూద్రులు ఎవ్వడు కుర్చీ మీద కూర్చుండొద్దు, అదొక ధర్మం వాళ్ళది. అయితే ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని నిషేధించారని నేను ఇప్పుడే చెప్పాను. మరి ఆయన బీసీ కదా, ఆయన శూద్రుడే కదా, మరి ఆయన సనాతన ధర్మం అంటే మరి ఇంకోటి సనాతన ధర్మంలో శూద్రులకు ఆస్తి ఉండకూడదు, మంచి బట్టలు దొరుకోకూడదు, అవన్నీ ధర్మాలు, సనాతన ధర్మాలు. మరి సనాతన ధర్మం మరి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాట్లాడితే ఆయన మరి శూద్రుడే అయి ఉండి కూడా ఆ విధంగా మాట్లాడు అంటే నేను అనుకుంటుంటే సనాతన ధర్మం ఏందో ఆయనకు తెలియదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్ అది ఓకే. నెక్స్ట్ మనుస్మృతి, మనుధర్మం. యాక్చువల్లీ మనుధర్మం గురించి ఏం చెప్తారు? మనుధర్మం అంటే ఇప్పుడు నేనైతే చెప్పాను సనాతన ధర్మాలు ఉంటున్నాను కదా, అవన్నీ మనుధర్మాలు రాస్తున్నాయి అన్నట్టు. ఈ మనుధర్మంలోనే సనాతన ధర్మం, సనాతన ధర్మాలు. ఈ సనాతన ధర్మాలన్నీ ధర్మశాస్త్రం అంటున్నాం కదా, అదే మనుస్మృతి కూడా అంటారు దానిని ఇవన్నీ రాసినారు సనాతన ధర్మాలు. దాని నుండి వచ్చేది సనాతన ధర్మాలు అంటే ప్రాచీనం నుంచి వచ్చిందంటే మనం ఇప్పుడు మన దేశంలో 3 రాజ్యాంగాలు ఉన్నాయి సార్. ఒకటి మన ధర్మశాస్త్రం ఒక రాజ్యాంగం ఉండే, ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు కన్నా ముందు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం ఉండేది, బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత ఈ రాజ్యాంగం మనకు వచ్చింది, అంబేద్కర్ రాజ్యాంగం వచ్చింది. అందుకొరకు మన ధర్మశాస్త్రానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఈ మన ధర్మ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ చెప్పినాయి కదా, ఈ ఫండమెంటల్ రైట్స్ అన్ని మన ధర్మశాస్త్రం లేవు. అవన్నిటిని తృణీకరించి మన రాజ్యాంగం రాయడం జరిగింది. అని వ్యతిరేకించి వాక్ స్వాతంత్రం ఉంది, భావ స్వాతంత్రం ఉంది, ఆస్తి సంపద స్వాతంత్రం, చదువుకునే స్వాతంత్రం ఉండదు, నివసించే స్వాతంత్రం ఉండదు, మంచి బట్టలు కట్టే స్వాతంత్రం ఉండదు, ఆత్మగౌరవంతో బ్రతికే స్వాతంత్రం దీనిలో మన రాజ్యాంగం కల్పించారు. మన ధర్మశాస్త్రంలో అవన్నీ దీనికి వ్యతిరేకం మన ధర్మశాస్త్రం. అయితే వీళ్ళు ఏమంటారు బీజేపీ వాళ్ళు అన్నాడు, ఇప్పుడు మన ధర్మశాస్త్రం అని అనకుండా సనాతన ధర్మం కావాలని అంటున్నారు. సనాతన ధర్మం అంటే మన ధర్మశాస్త్రంలో ఏదైతే రాస్తారో అవే సనాతన ధర్మాలు. అది సంగతి. అంటే ఇది ఎంత తెలియకుండానే చెప్తున్నారా వాళ్ళు తెలిసా తెలియక వాళ్ళ యొక్క పాలసీ అది, అంతే. మనం ఎవరు చేస్తారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం. అదే సావర్కర్ కానీ గల్వేకర్ ఉన్నారు కదా, వాళ్ళ సిద్ధాంతకర్తలు, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ సిద్ధాంతకర్తలు, వాళ్ళు దాన్ని అంటే హిందూ ధర్మం అని అంటారు. అదర్వైజ్ కాదు. మనది లౌకిక దేశం కదా. లౌకిక ఏంటంటే ప్రతి పౌరుడు ఏ మతాన్ని స్వీకరించవచ్చు, పరిపాలనలు అన్ని మతాలను మనం సమానంగా చూడాలని ఉన్నది కదా అనుకోండి. అది మన భారత రాజ్యాంగాన్ని మీరు మొత్తం చదివిళ్ళు అందులో ఉన్నటువంటి 395 ఆర్టికల్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్లలో మీరు రాసిన నెక్స్ట్ డే నుంచి మీలో ఎలాంటి ఫీలింగ్స్ కలిగాయి ఈ రాసిన? సార్ నేను ఎందుకంటే సారు నా ఆలోచన విధానం ఒకటి, సమాజంలో ఏదో కొంత మార్పు రావాలి కదా సార్. అవును. ఆ మార్పు రావాలంటే మహానుభావులు నేను ఒక చిన్న ముచ్చట చెప్తా.
నేను 6-7 పుస్తకాలు రాశాను. 67 పుస్తకాలు 7 పుస్తకాలు రాశాను. 7 పుస్తకాలు రాసులు. 7 పుస్తకాలు రాసులా అంబేద్కర్ది రాశాను, మహాత్మా జ్యోతిరావు పూలే రాశాను, మన గౌతమ్ బుద్ధుంది రాశాను, మన పెరియార్ రామస్వామి రాశాను, సావిత్రిబాయి రాశాను, నారాయణ గురు, వీళ్ళందరూ సంఘ సంస్కర్తలు. నా ఉద్దేశం ఏంటంటే పుస్తకాలు చాలా వచ్చి ఉంటాయి, కానీ ఈ లిటరేచర్ పుస్తకాలు అన్నీ చాలా రావాలి ఈ సొసైటీలో. వస్తే ఏంటంటే కొందరు చదివి వాళ్ళు ఏం చేశారని తెలుసు. అయితే నేను ఇది రాయడానికి ఒకటి కారణం ఏంటంటే ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అన్ని ఐదిగా ఉన్నాయే, దట్ కెనాట్ బి చేంజ్ ఎనీథింగ్ ఎనీబడి, బట్ ద థింగ్ ఈజ్ ఓన్లీ ఏదైతే ఉన్నాయో ఆర్టికల్స్ వాటిని అదే ఆర్టికల్స్ ఇంగ్లీష్ రాశాను, దాని కింద తెలుగు అన్న ఆర్టికల్ అని ఇంగ్లీష్ అధికారం తెలుగు రాశాను. మరి ఎందుకు నేను రాశానంటే ఒక కాన్సెప్ట్ అంటే ఇటువంటి పుస్తకం చాలామంది రాసి ఉండొచ్చు రాజ్యాంగం గురించి, అయితే ఇటువంటి పుస్తకాలు ఈ యొక్క సొసైటీలకు వెళ్ళాలి. వెళితే ఇది ఇంగ్లీష్ కానీ చదువు కానీ తెలుగులో కానీ కొంచెము ఇష్టమైన వాళ్ళు చదివి కొంతమంది అయినా చదవాలన్న ఉద్దేశంతో. ఇంకోటి నా యొక్క ఆలోచన ఏంటంటే సార్, ఈ రాజ్యాంగంలో ఒక 3 అంశాలు ఉన్నాయి, దయచేసి వినాలి మీరు. 3 అంశాలు ఉంటుంది మన ప్రియాంబుల్ అంటే పీఠిక కదా సార్. 3 అంశాలు ఏంటంటే సమానత్వము, అంతే కదా సార్, సమానత్వము, స్వాతంత్రము, సౌభ్రత్వము, సమన్వయం, 4 అంశాలు ఉంటాయి కదా సార్. ఆ 4 అంశాలను ఇందులో పొందుపరిచారు. ఏంది సమానత్వం, ఈక్వాలిటీ ఎవ్రీ పర్సన్ అంటే ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ, జస్టిస్. ఈ 4 అంశాలను బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ 4 అంశాల మీదనే ఈ రాజ్యాంగం రాశాడు. కాబట్టి మనము దీన్ని ప్రజలకు ఇంకా చాలామంది ఇట్నే రాయాలని నా ఉద్దేశము. అంటే కొన్ని పుస్తకాలు బయటకు రావాలని దాంతో రాయడం జరిగింది. ఇది సార్ ఇది ఇప్పుడు ఫ్రీ ఫైనలా బుక్? ఈ ప్రూఫ్ అంటే ఫైనల్ ప్రూఫ్ ఇంకో బుక్ వస్తుంది. ఎప్పటిలోకి వస్తుంది? 1 month లోపల వస్తుంది. 1 month అంటే ఈ జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి. మీ బుక్స్ ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయి? ఇప్పుడు ప్రేక్షకులు చూస్తారు సార్, వాళ్ళకి కావాలి అనుకుంటున్నారు అన్ని. ఇప్పుడు నా పుస్తకాలు సరే నా అడ్రస్ ఇస్తాను, నా దగ్గర కూడా అవైలబుల్ ఉంటాయి. 90 మీ అడ్రస్ చెప్పండి, హన్మకొండ మీ ఇల్లు నెంబర్ తో సహా మొత్తం చెప్పండి. డాక్టర్ కాగిత వెంకటి, హౌస్ నెంబర్ 2-11-528, విజయనగర కాలనీ, గోపాల్పూర్ రోడ్, హన్మకొండ. అది నాది. ఈ పుస్తకాలు దాదాపు అన్ని బుక్ స్టాల్లో దొరుకుతాయి. ముఖ్యంగా ఏంటంటే నవచేతన బుక్ స్టాల్ అంటే విశాలాంధ్ర వాళ్ళు కదా, వాళ్ళ బుక్ స్టాల్, తెలంగాణ బుక్ స్టాల్స్ కూడా మొత్తం తెలంగాణలో అంతటా. ఇప్పుడు నేను ఇదివరకు రాసిన పుస్తకాలన్నీ కూడా వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఇది కూడా అక్కడనే అవైలబుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎన్ని ప్రింట్ అవుతాయి సార్? ఇప్పుడు మొదలు నేనేమనుకుంటున్నా అంటే సరే ప్రింటింగ్ ఛార్జెస్ కూడా బాగా కావాలి కదా, బాగా హ్యూజ్ అమౌంట్ కూడా మనం చేయవలసి ఉంటుంది, ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది కదా. సరే ఇప్పుడు 500 కొట్టిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ముద్రణ, తర్వాత మనం చూద్దాం దాన్ని బట్టి. కాకపోతే నా యొక్క అంబిషన్, నా యొక్క తపన, ఆలోచన ఏంటంటే ఈ ఆర్టికల్స్ అన్నీ ఇంగ్లీష్లో తెలుగు రాసి అందరికీ అంటే దాదాపు అవన్నీ 600-700 పేజీల పుస్తకాలు ఉన్నాయి కదా కాన్స్టిట్యూషన్. ఇది కేవలం 340 కానీ 50 లోపల తీసుకొచ్చి మనం అందరికి అందించాలి, అందరి ఇళ్ళల్లో ఉండాలన్నటువంటి ఆలోచనతోటి, ఆశతోటి నేను ఇది రాయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ఒక మాట సార్, యాక్చువల్లీ మీరు ఎంత కష్టపడి 2 months రాసి చాలా కష్టపడి మీ సమయం అంతా దీనికి వెచ్చించారు కాన్స్టిట్యూషన్కి. ఓకే, ఎంత చేసినా కూడా చాలామంది ప్రజలు కాన్స్టిట్యూషన్ అంటే తెలియదు, వాళ్ళకి తెలియదు, అసలు కాన్స్టిట్యూషన్ బుక్కే తెలియదు అసలు వాళ్ళకి. నిజంగా చాలా మందికి తెలియదు, వాళ్ళ ఇంట్లో కాన్స్టిట్యూషన్ బుక్కే ఉండదు. ఇది దేని లోపం అంటే? ఇంకోటి, ఈ భారత రాజ్యాంగము 1950 26వ జనవరి నాడు ఆమోదించబడింది. ఆనాటే గణతంత్ర రాజ్యం అని ప్రకటించబడింది. మనం 26 జనవరి చేసుకుంటున్నాం కదా ఎవ్రీ ఇయర్. దాదాపు 75 అయిపోయింది, 76 రన్నింగ్ అనుకోండి. ఇన్నేళ్ళు ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ రాజ్యాంగాన్ని ప్రజలకు తెలియకుండా చేశారని నేను అనుకుంటున్నాను. పాలకుల ధర్మం ఏంటంటే ఏదైతే రాజ్యాంగం ఉంటుందో
ఆ రాజ్యాంగం ప్రతి పౌరునికి తెలిసినటువంటి కార్యక్రమాలు చేయాలి. కార్యక్రమాలు అంటే వాళ్ళు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఈ రాజ్యాంగాన్ని టెక్స్ట్ బుక్స్లో పెట్టాలి. రైట్. టెక్స్ట్ బుక్స్లో కనుక పెడితే చిన్నప్పటి నుండి వాళ్ళు చదువుతారు. సరే పీజీ డిగ్రీ అయిన తర్వాత కూడా ఇంగ్లీష్లో కానీ వాళ్ళు చదువుకుంటారు. ఈ దేశంలో పరిపాలన ఎలా ఉంటుంది, ప్రజల హక్కులు ఎలా ఉంటాయి, పరిపాలకుడు ఏమి చేయాలన్నటువంటి అన్ని రాజ్యాంగం ఉంటాయి కదా. మరి అది తెలియకుండా చేశారు. వాళ్ళు ఎందుకు చేశారు, కారణం ఏదైనా మనకు తెలియదు. కానీ ఇప్పటికైనా ప్రతి పౌరుడు, భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడు అట్లీస్ట్ విద్యావంతులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ రాజ్యాంగాన్ని చదివి అవగాహన చేసుకోవాలని ఆ యొక్క ఆలోచనతో నేను ఇంగ్లీష్లో కానీ తెలుగులో రాయాలని ఆలోచించి నేను ప్రయత్నం చేశాను. పాఠకులు అందరూ నన్ను ఆదరిస్తారని నేను వారిని ప్రార్థిస్తున్నాను సార్. ఓకే. సో కొత్త సంవత్సరం రోజున మనకి ఒక మంచి ఇంటర్వ్యూ ఇదైతే నిజంగా కాన్స్టిట్యూషన్ గురించి ఇది ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ. నిజంగా చెప్పాలంటే ప్రజలకు చాలా మంచి ఉపయోగకరమైన ఇంటర్వ్యూ. వాళ్ళ కొన్ని విషయాలు అయితే తెలుస్తుంది దీని ద్వారా. ఫైనల్లీ ఇంకేమైనా ఫ్యూ వర్డ్స్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? నేను ప్రజలందరూ కోరుకుంటున్నాను ఏంటంటే, సరే మనం పాలకులను మన ఓటు హక్కు ద్వారా మనం ఎన్నుకుంటున్నాం కదా. వారు ఎన్నుకోబడిన తర్వాత పరిపాలన రాజ్యాంగం ప్రకారం చేయాలి. కానీ చాలా వరకు వాళ్ళు చేయడం లేదు. ఎప్పుడు చేయాలన్నటువంటి అడిగేటువంటి స్తోమత వీళ్ళ కలగాలి. అంటే ఈ రాజ్యాంగం తెలిసి ఉండాలి. మీరేం ఎందుకు చేస్తలేరు, ఈ కాన్స్టిట్యూషన్ ఈ ఆర్టికల్ ప్రకారం ఇట్లా ఉంది, ఈ ఆర్టికల్ ఇవన్నీ కదా ఉన్నాయి కదా, అది మరి మాకు దాని ప్రకారం మీరు పరిపాలన చేయాలి కదా అని అడిగేటువంటి, అంటే మనం ప్రశ్నించే హక్కు ఈ రాజ్యాంగం తెలిస్తే మాత్రమే, చదివితే మాత్రమే వాళ్ళని ప్రశ్నించే హక్కు మనకు తెలుస్తుంది. లేకుండా ఎలా ప్రశ్నిస్తాం? వాడు అన్నదే వాళ్ళు చేసినా మనం ఒకే అంటాం కదా సార్. అందుకొరకు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యాంగం ఎందుకు నేను చిన్నగా చేశాను, 350 లోపల చేశానంటే కనీసం పెద్ద పెద్ద బుక్స్ వాళ్ళు కొని చదువుడు కొంచెం ఇబ్బంది అవుతాయేమో అని, సరే నేనేం చేయాలనుకుంటే ఆలోచన చేసి ఈ విధంగా నేను చేయడం జరిగింది సార్. కాబట్టి ఈ రాజ్యాంగము నేను ఏదైతే చేశానో దాన్ని మాత్రం ప్రతి పౌరుడు దీన్ని చదవాలని నేను భావించి, ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు అయితేనేమి, అంటే పాలకులు చేసే ధర్మాలు ఏంది, ఇంకోటి పౌరులకు హక్కులతో ప్రాథమిక హక్కులతో పాటు వాళ్ళ కర్తవ్యం కూడా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 51A ఆర్టికల్ 50A ద్వారా చెప్పడం జరిగింది. కర్తవ్యాలు కూడా, వాళ్ళ విధులు, పౌరులు ప్రాథమిక హక్కులు ఎంజాయ్ చేసుడు కాదు, వాళ్ళు ఏం చేయాలి దేశానికి, దాని కర్తవ్యం కూడా చేశారు. కాబట్టి ఆ విధంగా ప్రజలందరికీ అవగాహన ఉంటే బాగుంటుందని, ముఖ్యంగా విద్యావంతులు చదవాలని నేను ఆలోచన చేశాను. కాబట్టి దయచేసి పాఠకులందరూ ఈ పుస్తకాలను, రాజ్యాంగం ఏ పుస్తకమైనా పర్వాలేదు, సరే ఈ రాజ్యాంగాన్ని మాత్రం మీరు తెలుసుకోవాలని నేను వాళ్ళని కోరుతున్నాను సార్. రాజ్యాంగము చాలామంది రాస్తారు, అంటే రాయడం కాదు, అసలు రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ మహానుభావుడే రాశాడు. దాన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చాలామంది పుస్తకాలు బయటకు రావడం జరిగింది. చాలా పుస్తకాలు 500, 600, 700 పేజీలతో రావడం జరిగింది. కాబట్టి అన్ని వందల పేజీ వీళ్ళు చదవరు ఈ ఆధునిక ప్రపంచంలో. కాబట్టి నేను ఇదన్నీ రాజ్యాంగాన్ని హిస్టరీలోనే రాస్తూ ఆర్టికల్స్, అన్ని రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఇంగ్లీష్లోగా తెలుగులో అందరూ అర్థమయ్యే రీతిలో నేను రాయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఈ రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగ అవగాహన కల్పించుకొని రాజ్యాంగ అవగాహన కలిగినప్పుడే పాలకులను మన హక్కు, అంటే మనం నిలదీసేటువంటి, ప్రశ్నించే హక్కు, అటువంటి మనకు ధైర్యం మనకు వస్తుంది. కాబట్టి మీరందరూ రాజ్యాంగం చదవాలి. ఈ పుస్తకం ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలని నేను పాఠకులు మనం చేస్తున్నాను. దాంతోపాటు బీవీఆర్ ఛానల్ గారికి నేను చాలా 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 ధన్యుణ్ణి, చాలా చాలా రుణపడి ఉన్నాను నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారు నా మీద ప్రేమతోటి వారు బీవీఆర్ ఛానల్ వారు, ముఖ్యంగా వెంకటి గారు, చిన్న వయసు అయినా కానీ చాలా ఇంటెలిజెంట్ ఫెలో నేను భావిస్తాను. నేనే కాదు, అందరూ భావించాల్సిందే. నిజమే చెప్పాలి. కాబట్టి ముఖ్యంగా బీవీఆర్ ఛానల్గా యాజమాన్యానికి, మా వెంకటి గారికి నేను ప్రత్యేకమైనటువంటి
జై భీములు తెలుపుతూ Yeah. ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ముఖ్యంగా బీవీఆర్ ఛానల్ రిపోర్టర్ వెంకట్ గారికి ఈ కొత్త సంవత్సరం సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు, Thank you, నా sir. అభినందనలు కూడా తెలిపితే వారు ఇంకా చాలా గొప్ప రిపోర్టర్ కావాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్, ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.